మాకు చార్మినార్ రూఫింగ్ షీట్స్ చాలా ఏళ్ళ నుంచి అనుబంధం ఉందండి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్గా కంటిన్యూగా షెడ్స్లో మొత్తం చార్మినార్ షీట్సే వాడుతున్నాము. మేము 6 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫీల్డ్లో ఉన్నాము. మా ఫాదర్ స్టార్ట్ చేశారు. 2 ఇయర్స్ నుంచి నేను చూసుకుంటున్నాను. మేము పౌల్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చార్మినార్ షీట్సే వాడుతున్నాము. 6 ఇయర్స్ నుంచి చార్మినార్ షీట్సే వాడుతున్నాము. వాళ్ళతో మా రిలేషన్షిప్ బాగుంది. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ కానీ మెయిన్ సర్వీస్ క్వాలిటీ దాంతో మేము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామండి. టెంపరేచర్ ఎక్కువైనప్పుడు చాలా స్ట్రెస్ గురవుతాయండి కోళ్ళు. దాంతో ఇంటేక్ తగ్గడము, గ్రోత్ తగ్గడము, మోర్టాలిటీ పెరగడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ చార్మినార్ షీట్స్లో థర్మల్ ఇన్సులేషన్ ఉంది కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ 4 to 5 degrees టెంపరేచర్ తగ్గుతుంది. దాంతో మాకు దాని మీద చాలా ఎఫెక్టివ్ అయ్యి గ్రోత్ ఎక్కువ అవ్వడం, ఇంటేక్ పెరగడం, గ్రోత్ ఎక్కువ అవడం అట్లాంటి విషయాలన్నీ ఉన్నాయండి చార్మినార్తో. మనకు టెంపరేచర్ తగ్గిస్తుంది, 5 degrees దాకా తగ్గిస్తుంది. ఇంకా తర్వాత ఆ టెంపరేచర్ తగ్గడం వల్ల బర్డ్స్ మోర్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత రోడ్ పైన బస్సెస్ అవన్నీ పోతుంటే నాయిస్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా వర్షం పడ్డప్పుడు ఆ నాయిస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దానివల్ల బర్డ్ ఫీడింగ్ బాగుంటుంది. దానివల్ల ప్రొడక్షన్ కానీ ఇవన్నీ బెటర్గా ఉంటుంది. ఇంకా ఎగ్స్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి నాయిస్ విషయం కానీ, నాయిస్ ఎక్కువైనప్పుడు కూడా కోల్డ్ స్ట్రెస్ గురవుతాయండి. దాంతో మెయిన్ మాకు గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇమీడియట్గా ఇంటేక్ తగ్గడం, గ్రోత్ మీద ఎఫెక్ట్ పడడం అట్లాంటిది. ఇంకా వాళ్ళ క్వాలిటీ కూడా బెస్ట్. మేము ఎవరైనా రికమెండ్ చేయాలన్నా కానీ చార్మినార్ షీటే రికమెండ్ చేస్తాము. వేరే దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్.